ఈ చలని సాయంత్రం ఇలా అందరితో పాటు మామూలు ఫంక్షన్ కాదు, హెక్సా డిస్క్ ప్లాటినం ఈ ఫంక్షన్లో పాలుపంచుకోవడం నిజంగా సంతోషంగా ఉంది. క్లుప్తంగా ముగించాలంటే బీ ఫర్ బాద్షా, బీ ఫర్ బంతి జానకి, బీ ఫర్ బ్లాక్ బస్టర్. ఇలాంటి ఒక గొప్ప సినిమాలో అతిశయోక్తి కాదు, నిన్న మొన్న రిలీజ్ అయిన కామెడీ ట్రైలర్స్ అయితేనేమి, ఆ రోజు ఆడియో ఫంక్షన్లో చూసిన థియేటర్ ట్రైలర్స్ అయితేనేమి, ఏవైతేనేమి డైలాగులు ఏరుకోవచ్చు. శ్రీను వైట్ల గారి మార్క్, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ మిస్ అవ్వకుండా ఒక సూపర్ ఫుల్ మీల్ స్ట్రీట్గా ఈ సినిమా రాబోతుందనే విషయం నిన్న మొన్న ట్రైలర్ చూసిన వాళ్ళకి ఖచ్చితంగా నమ్మకం కలిగింది. సో ఇలాంటి ఒక గొప్ప సినిమాలో ఖచ్చితంగా హిట్ అయ్యే సూపర్ హిట్ ఇలాంటి ఒక గొప్ప సినిమాలో నాకు ఇష్టమైనటువంటి హీరో ఎన్టీఆర్ గారితో పాటు వర్క్ చేయడానికి ఒక 3 పాటలు రాసే అవకాశం ఇచ్చారు నాకు. బంతిపూల జానకి పాట నిజంగా నాకు ఎక్కడ లేని, అంటే నా పేరు మెలడీ అనుకుంటారేమో కానీ నాలో ఈ కోణం కూడా ఉంది అని తెలియజెప్పేటట్టుగా బంతిపూల జానకి పాట సూపర్ డూపర్ మాస్ నంబర్గా, చార్ట్ బస్టర్గా, రేడియో మిర్చి టాప్ 20లో టాప్ నంబర్ 1 ప్లేస్లో ఉంది. నిజంగా ఏరుకోరి పిలిచి ఆ పాట ఎవరు రాసినా హిట్టే, కానీ ఏరుకోరి నాకే ఇచ్చారు శ్రీను వైట్ల గారు. నిజంగా ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి, ఎన్టీఆర్ గారికి, ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గారికి, నా డార్లింగ్ తమన్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రామ్ జోగేష్ శాస్త్రి గారు. ఈరోజు ఇక్కడ సైలెంట్గా కనిపిస్తుంది స్టేజ్ అనుకుంటున్నారా? నో, వి గోన్ రాక్. మా బాద్షా స్టేజ్ మీదకి వస్తున్నారంటే, మా బాద్షా తెరపైకి వస్తున్నారంటే సినిమా ఇండస్ట్రీ అంతా పండగ చేసుకుంటుంది. అందుకే సినిమా ఇండస్ట్రీ నుంచి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు ఇందాక నేను అంటే తమన్ గారి సక్సెస్కి డెడికేట్ చేసేస్తున్నాం ఈ ఆడియోని, ఈ ఫంక్షన్ని. అందుకే తమన్ గారికి వెనకాల ఉండి కత్తి బలాన్లాగా తమ కలం బలాన్ని అందించిన మరో లిరిసిస్ట్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వీ హ్యావ్ భాస్కర్ భట్ల గారు. శ్రీ గణేష్ గారిని వారికి బొకే అందించాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలకి అలవాటు అయిపోయింది, వేదిక ముందు ఉన్న పెద్దలకి, యంగ్ టైగర్ ఎన్టీఆర్కి అనయ్య ఆల్ ది బెస్ట్. సో ఇందులో వెల్కమ్ వెల్కమ్ నా పేరు కనకం అన్న పాట రాశాను. సో ఇది రాసిన ఆల్మోస్ట్ అన్ని మాస్ సాంగ్లు, ఐటమ్ సాంగ్లు అన్ని పెద్ద హిట్లు. సో ఇది కూడా మంచి హిట్ అవుతుంది, ఇంకా పెద్ద హిట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. అలాగే శ్రీను వైట్ల గారికి నేను ఫస్ట్ టైం దూకుడు సినిమా రాశాను. అంతకుముందు చాలా పరిచయం ఉన్నప్పటికీ దూకుడు సినిమాకి మాత్రం ఫస్ట్ టైం రాయడం జరిగింది. అది పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. అలాగే పరమేశ్వర్ ఆర్ట్స్ బ్యానర్లో బండ్ల గణేష్ నిర్మాతగా తీసిన ప్రతి సినిమా రాశాను. కంటిన్యూగా నాకు పాటలు ఇస్తున్న గణేష్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే తమన్ గారికి, తమన్తో వర్క్ చేసిన చాలా సినిమాలు చాలా హిట్లు అయ్యాయి. సో ఈ సినిమా కూడా అందులో ఒక భాగం అవుతుందని, అంత పెద్ద హిట్ నమోదు చేసుకుంటుందని నేను నమ్ముతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సాంకేతిక నిపుణులకి, మిగతా నటినటు వర్గానికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇది ఒక మంచి ఇందాల రామజోగి శాస్త్రి చెప్పినట్టు బ్లాక్ బస్టర్ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. వండర్ఫుల్ అండి. పాట ఆయన బంతిపూల జానకి బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకున్నారు, మీరు మొత్తం సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకున్నారు. దట్ ఈస్ భాస్కర్ భట్ల గారు. బీ ఫర్ భాస్కర్ భట్ల అగైన్. దట్ రాక్స్. అండ్ లెట్ మీ వెల్కమ్ ఇంకొక లిరిసిస్ట్ మనతో ఉన్నారు, శ్రీ కృష్ణ చైతన్య గారు రావాల్సిందిగా కోరుతున్నాను. గణేష్ గారు వారికి బొకే అందిస్తారు. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్. శ్రీను వైట్ల గారిది దూకుడు తర్వాత ఆయనతో కలిసి పనిచేయడం నిజంగా నాకు గ్రేట్ ఆనర్ అండి. అండ్ అలాగే ఎన్టీఆర్ గారితో బృందావనం సినిమా రాశానండి, ఆయనకు ఓపెనింగ్ సాంగ్. ఆ తర్వాత మళ్ళీ నాకు ఆ ఛాన్స్ మళ్ళీ ఈ సినిమాతో వచ్చింది. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్. థ్యాంక్ యూ తమన్ గారు, థ్యాంక్ యూ శ్రీను వైట్ల గారు అండ్ ఎన్టీఆర్ గారు, గణేష్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. వెల్, వేసవి మండుతుంది అనుకుంటే లేదు, మా బాద్షాకి, మా యంగ్ టైగర్కి పైనుంచి బ్లెస్సింగ్స్ పంపిస్తున్నారు. అండ్ ఆ చిరు జల్లుల మధ్యలో ఈరోజు మన ముందుకు రాబోతున్నారు మన అతిథులు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బాద్షా ఇస్ రెడీ టు స్ట్రైక్. సో లెట్ మీ వెల్కమ్ మా గెస్ట్ని వేదిక మీదకి పిలుస్తాను. ప్రొడ్యూసర్ శ్రీ గణేష్ గారిని వారిని ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మా మ్యూజిక్ డైరెక్టర్కి అంకితం కాబట్టి లెట్ మీ వెల్కమ్ తమన్ గారు ఆన్ టు ది స్టేజ్.
అండ్ ది ఆల్బమ్ రాక్స్, అందుకే ఈ రోజు హెక్సా ప్లాటినం డిస్క్. అండ్ ఒకే ఒక్క చిరునామా, అటు డి అవ్వండి, రెడీ అవ్వండి, నమో వెంకటేశ అనండి. రికార్డులు క్రియేట్ చేయడం ఆయనకి మాత్రమే చెల్లింది, రికార్డులు బ్రేక్ చేయడం, ఆ రికార్డ్కి తగిన రికార్డ్ నెక్స్ట్ క్రియేట్ చేసుకోవడం కూడా ఆయనకే. సో రికార్డుల బాద్షా, లెట్ మీ వెల్కమ్ ది కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీను వైట్ల గారు ఆన్ టు ద స్టేజ్. వండర్ఫుల్. అండ్ బాద్షాలోని ఈ టీంని కలగలిపిన ఆ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఎంత ధైర్యం కావాలో చూడండి. దాట్ ఈస్ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ అధినేత. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఎవరైతే ఈ బాద్షాని ముందుకు లాక్కెళ్ళగలరో, జంగల్కి మా టైగర్ బాద్షా అయితే వెండి తెరకి ఒకే ఒక్క బాద్షా, అండ్ దట్ ఈస్ యంగ్ టైగర్. ఆ బాద్షా ఆన్ టు ద స్టేజ్. హియర్ కమ్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. అతిథులు చాలా మంది ఉన్నారు ఈ బాద్షాని సెలబ్రేట్ చేసుకోవడానికి. సీనియర్ ప్రొడ్యూసర్, క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత శ్రీ కెఎస్ రామారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మా బాద్షాతో వేసే ప్రతి అడుగు అద్భుతంగా ఉంటుంది. బాద్షా అడుగుల్ని కొలిచి విజయం వైపు మలిచే దర్శకుల్లో మొదటి వరుసలో ఉండే దర్శకుడు వివి వినాయక్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. విజయం వైపు దూసుకు వెళ్ళడానికి ప్రొడ్యూసర్స్, కథని సపోర్ట్ చేసే ప్రొడ్యూసర్స్ చాలా ముఖ్యం. అలాంటి ఒక వెరీ స్ట్రాంగ్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ గారు మనతో ఉన్నారు. లెట్ మీ వెల్కమ్ బెల్లంకొండ సురేష్ గారు ఆన్ ది స్టేజ్. కాంబినేషన్స్ ఆచితూచి కాంబినేషన్స్ ని సెలెక్ట్ చేసుకుని కథని నమ్ముకున్న సూపర్ హిట్లు కొట్టే మరో ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. యంగ్ టైగర్ ని రొమాంటిక్ గా, ఫ్యామిలీ మ్యాన్ గా చూపించిన డైరెక్టర్ మనతో ఉన్నారు వంశీ పైడిపల్లి గారు. లెట్ మీ వెల్కమ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి. సారీ వాళ్ళ మనతో ప్రొడ్యూసర్ మల్లిడి సత్యనారాయణ గారు ఉన్నారు. అండ్ వారి సక్సెస్ మనకు తెలుసు, వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఓకే. అండ్ దెన్ వీ హ్యావ్ our own వారధి, టెలివిజన్ కి, సినిమాకి our own ఆనంది ఆర్ట్స్ అధినేత జమిని కిరణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. దర్శకులు శ్రీ కొరటాల శివ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే మరొక యంగ్ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మన యంగ్ టైగర్కి నెక్స్ట్ అడుగులు వేయించబోతున్నటువంటి యంగ్ డైరెక్టర్ దాట్స్ కొరటాల శివ. రైటర్స్లో ఈ సినిమాకి, మా బాద్షాకి ప్రత్యేకమైన డైలాగ్స్ అందించిన రచయితల్లో కొన వెంకట్ గారు, గోపీమోహన్ గారు. వారిద్దరిలో గోపీమోహన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. రచయిత, త్వరలో దర్శకుడిగా మారిపోతున్న వకంత వంశీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వెల్ లెట్స్ స్టార్ట్ రండి. అండ్ ఈరోజు చిత్ర సమర్పకులు మండల శివబాబు మన మధ్య ఉన్నారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ది యంగ్ ఈ టీంని అద్భుతమైన నేతృత్వంతో ముందుకు తీసుకువెళ్తున్నటువంటి మండల శివబాబు గారు. నిర్మాత శ్రీ కేఎల్ నారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.
నిర్మాత శ్రీ గోపీచంద్ ఆచంటి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. లెట్స్ స్టార్ట్. ఈరోజు హెక్సా ప్లాటినం డిస్క్ సందర్భంగా మరి షీల్డ్స్ని శ్రీ కెఎస్ రామారావు గారిని కొన్ని షీల్డ్స్ అందించడానికి రావాల్సిందిగా కోరుతున్నాను. హెక్సా ప్లాటినం డిస్క్ సందర్భంగా మరి ఈ షీల్డ్స్ని అందజేయడానికి రామారావు గారితో పాటు శ్రీను వైట్ల గారిని, గణేష్ గారిని అండ్ ఎన్టీఆర్ గారిని పాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను షీల్డ్స్ అందజేయడానికి. మొట్టమొదటిగా మా లిరిసిస్ శ్రీ రామ్ జోగయ్య శాస్త్రి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా, షీల్డ్ అందుకోవడానికి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ షీల్డ్ అందుకోవడానికి శ్రీ భాస్కర్ భట్ల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. లిరిసిస్ట్ శ్రీ కృష్ణ ప్రసాద్ గారు, సారీ కృష్ణ చైతన్య గారు. మరొక లిరిసిస్ట్, ఇందాక మనం మిస్ అయిన లిరిసిస్ట్ విశ్వ గారు వచ్చారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రైట్, విశ్వ గారు వచ్చారు, వారికి షీల్డ్ అందజేయాల్సిందిగా కోరుతున్నాను. నిర్మాత శ్రీ ఎంఎల్ కుమార్ చౌదరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. శ్రీ కెఎస్ రామారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ రామారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. బాదుషాని అంతే రాయల్గా తయారు చేసిన సీను వైట్ల గారికి, ఆ కథ అంత బాగా తయారు చేసిన కోన వెంకట్, వారి అసోసియేట్ గోపిమోహన్, ఆ పిక్చర్ని అంతే బాగా నిర్మాణంలో మా అందరినీ మించిపోయి ఎంతో భారీగా, గణేష్ ఏదో జడిసిపోతాడు, ఏదో చిన్న ప్రొడ్యూసరు, చాలా సింపుల్గా ఏదో ఎట్లా ఒట్లా డబ్బులు మిగిల్చుకుంటాడు అనుకునే చాలామంది అనుకోవటం విన్నా. కానీ హానెస్ట్గా చెప్తున్నా, చాలా ఎక్కువగా ఖర్చు పెట్టి చాలా పెద్ద ఎత్తున తీసి, నేను ఎవరికి తీసిపోను అనేంత గొప్పగా ఈ సినిమాని తీశాడు అని ఆ రోజు ఇంతకుముందు ఆడియో ఫంక్షన్లో చూసిన ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది, ఇప్పుడు అనిపిస్తుంది. దాంట్లో ఆయన ఎన్టీఆర్ గారిని పోర్ట్రేట్ చేసిన విధానం సీను వైట్ల ఎక్స్ట్రాడినరీగా ఉంది. చాలా ఎక్స్ట్రాడినరీగా ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ ఆయన డైలాగ్ కానీ చాలా గొప్పగా ఉన్నాయి. వీటన్నిటికీ కారణం ఆ యంగ్స్టర్స్, యంగ్ టీమ్ ఎనర్జీయే కారణం అనుకుంటున్నా. పర్టికులర్గా హీరో గారి ఎనర్జీ, సీను వైట్ల గారి ఎనర్జీ, గణేష్ గారి ఎనర్జీతో ఈ పిక్చర్ ఎంత బాగా వచ్చి ఉంటుంది అని మనస్ఫూర్తిగా నమ్ముతూ, ఈ పాటలు బయట ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉన్నాయో, ఎంత బాగా పాపులర్ అయినాయో నాకు తెలుసు. చాలా ఎక్స్ట్రాడినరీగా పాపులర్ అయినాయి. బహుశా ఏ పెద్ద పిక్చర్ వచ్చినా, ఏ పెద్ద హీరో పిక్చర్ వచ్చినా ముందు అట్లాగే హిట్ అవుతాయి అని అనుకుంటారేమో, బట్ పిక్చరైజేషన్ ట్రైలర్స్ చూస్తున్నప్పుడు అర్థమవుతుంది చాలా గొప్పగా పిక్చరైజ్ చేశారు అని. అంచేత ఈ పిక్చర్ డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ, భగవంతుని ఆ టీం అందరికీ ఆశీర్వదించమని కోరుకుంటూ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. దిల్ రాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గుడ్ ఈవినింగ్. గణేష్ ఎంత అదృష్టవంతుడు, సమ్మర్లో కూడా ఓపెన్లో మా అందరికి ఏసీ ఇస్తున్నాం. సో బాదుషా ఆడియో సూపర్ హిట్ అయింది, అందరికి తెలిసిందే. ఈ మధ్య
గణేష్ డిటిఎస్ థియేటర్స్కి పిలిచి అన్ని సాంగ్ చూపించాడు. ఫస్ట్ సాంగ్ అయితే ఇట్స్ నో డౌట్ ఎన్టీఆర్ గారు ఇప్పటి వరకు వచ్చిన అన్ని సాంగ్స్ కంటే ఇట్స్ బెస్ట్ సాంగ్. డ్యాన్సులు కానీ టేకింగ్ కానీ సో అద్భుతంగా చేశారు. డైరెక్టర్ గారు కంగ్రాచులేషన్ అండి, మీకు చెప్పలేదు నేను సాంగ్ చూసిన తర్వాత. బట్ అద్భుతంగా అంటే ఒక్కొక్క సాంగ్ ఏ సాంగ్ ఆ సాంగ్ 6 సాంగ్స్ అద్భుతంగా విజువలైజేషన్ చేశారు. సో ఆ సాంగ్స్ని బట్టి సో ఇలా కాంబినేషన్ని బట్టి సీన్ వైట్ల గారు ఎలాంటి సినిమాలు తీస్తారో మనకు తెలుసు. ఈజ్ ఎ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్. సో నవ్వుతూ ఉండాలి. సో ఈ సినిమాలో కూడా తారక్ మా షూటింగ్లో ఈ మధ్య అన్ని సీన్స్ చెప్తూ మమ్మల్ని అక్కడే నవ్విస్తూ ఉన్నాడు. సో డెఫినెట్గా అవన్నీ సీన్స్ స్క్రీన్ మీద ఇంకా అద్భుతంగా ఉంటాయి. ఎన్టీఆర్ గారిది, బ్రహ్మానందం గారిది, జేపీ గారిది వీళ్ళందరి కాంబినేషన్లో. సో ఈజ్ ఎ నో డౌట్ మ్యూజికల్గా అండ్ ఎంటర్టైన్మెంట్ పరంగా ఈ సినిమా ఈ సమ్మర్లో మనకు ఒక బ్లాక్ బస్టర్ హిట్ రాబోతుంది. సో నో డౌట్ ఆల్ ది బెస్ట్ హోల్ యూనిట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. వంశీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్లీ మొన్న ఆడియో ఫంక్షన్ అయిపోయింది. 3 వీక్స్లోనే అందరికి చెప్పినట్టు, ఇందాక రామ్జో గారు చెప్పినట్టు బంతిపూల్ జానకి ఆల్రెడీ చార్ట్ బస్టర్. నా ఫేవరెట్ సాంగ్ కానీ బాద్షా టైటిల్ సాంగ్. ఫంటాస్టిక్ ట్యూన్ అండ్ ఫంటాస్టిక్ లిరిక్స్ విశ్వ and Sairo Sairo and every other song. So film is just due on 5th April, just waiting for it. All the best Anaya, all the best Sinu Garu, and all the best Taman, Ganesh Garu and all the team, Kona Garu, Gopi Garu and all the team work for Badsha. All the best. Thank you. Well, let me welcome Director Harish Shankar Garu and అలాగే నిర్మాత అనిల్ సుంకర గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సో నిర్మాత మాత్రమే కాదు, ఇప్పుడు దర్శకుడు కూడా శ్రీ అనిల్ సుంకర్ గారు వారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ అనిల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. అండ్ దెన్ మరికొన్ని షీల్డ్స్ అందించాల్సిందిగా శ్రీ కేఎల్ నారాయణ గారిని, అలాగే వారితో పాటు శ్రీ వినాయక్ గారిని షీల్డ్స్ అందించడానికి పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. శ్రీను వైట్ల గారిని, ఎన్టీఆర్ గారిని అండ్ గణేష్ గారిని కూడా పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ సినిమాలో డెఫినెట్గా దమ్మున్న సినిమా అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. ఆర్ట్ ఎస్పెషలీ సెట్స్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు ఉన్నారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను షీల్డ్ అందుకోవడానికి. శ్రీను వైట్ల గారి మాకు ఎంటర్టైన్మెంట్తో పాటు ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు కొత్తగా సరికొత్త యాక్షన్తో మనకు కనిపిస్తారు. ఫైట్ మాస్టర్ విజయ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా షీల్డ్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. పిఆర్ఓ శ్రీ బిఏ రాజు గారిని, పెద్ద చిత్రాలకి పిఆర్ఓ అండ్ పత్రికాధినేత శ్రీ బిఏ రాజు గారిని షీల్డ్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రీ కేఎల్ నారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. డెఫినెట్గా ఈ సినిమా సమ్మర్లో పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని నాకు చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే శ్రీను వైట్ల గారు ఈ సినిమాని ఎట్టా తీర్చిదిద్దుంటారో నేను ఊహించగలను. ఆయన ప్రీవియస్ సినిమా లాగానే ఇది డెఫినెట్గా హిలేరియస్ ఎంటర్టైనర్గానే ఉంటుంది. అది బాగుంటుంది. అండ్ నాకు జూనియర్ ఎన్టీఆర్ గారి మీద పూర్తి నమ్మకం ఉంది. ఎలాంటి క్యారెక్టర్నైనా ఎలాంటి రోల్నైనా చాలా ఈజీగా చేసి, ఆయన ఎనర్జెటిక్ అండ్ కమిటెడ్ ఆర్టిస్ట్. సో డెఫినెట్గా వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇది చాలా పెద్ద హిట్ అవుతుందని నమ్మకం ఉంది. అండ్ ఇంకొక చిన్న ఇది చెప్పాలంటే గణేష్ గురించి అండి. డెఫినెట్గా గణేష్ ఈ మధ్యకాలంలో అందరు పెద్ద హీరోలతోటి, పెద్ద డైరెక్టర్లతోటి చాలా మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. గణేష్కి గుర్తుందో లేదో 7-8 ఇయర్స్ బ్యాక్ ఒకసారి నా దగ్గరికి వచ్చాయండి. వచ్చి నేను పాలిటిక్స్లో జాయిన్ అవుదాం అనుకున్నా అండి, మీరు కొంచెం నన్ను ఇంట్రడ్యూస్ చేయాలన్నాడు. నువ్వు చాలా కష్టపడి సంపాదించుకున్నావా, దాని జోలికి వెళ్లకుండా నువ్వు బాగా సినిమా ఫీల్డ్లోనే ఉండు, నువ్వు సినిమాలు తీసి నువ్వు సంపాదించుకుని జాగ్రత్త పరుచుకో అని సలహా ఇచ్చాను. ఐ థింక్ ఈస్ కీపింగ్ ఇట్ అప్. సో ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ అండి. థ్యాంక్ యూ అండి. శ్రీ బెల్లంకొండ సురేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.
సురేష్ గారు. సీను ఎట్ల గారికి, మా యంగ్టర్ ఎన్టీఆర్ గారికి, బాద్షా మా బండ్ల గణేష్కి సూపర్ హిట్ అయిద్దని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆల్ ది బెస్ట్, కంగ్రాట్స్. దర్శకుడు శ్రీ సంతోష్ శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పటికే అందరూ ఫ్రెండ్స్కి గుడ్ ఈవినింగ్. ఇప్పటికే ఆడియో ఆంధ్రప్రదేశ్ అంతా జరిగిపోయింది. ఇంక ఈ సినిమా ఎలా ఉంటుందన్నది అందరికీ తెలిసిందే. అందరూ హిట్ అంటారు, సూపర్ హిట్ అంటారు. కానీ ఈ సినిమా మాత్రం ఎవరు మాట్లాడినా ఫస్ట్ బ్లాక్ బస్టర్ అంటున్నారు. ఇది నిజం. టోటల్ యూనిట్కి, శ్రీను ఎట్ల గారికి, హీరో తారక్ గారికి, బండ్ల గణేష్ గారికి, టెక్నీషియన్ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. కొరటాల శివ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. జనరల్గా ఆల్బంలో 2, 3 పాటలు బాగుంటే సూపర్ హిట్ అంటారు. ఇక్కడ అన్ని పాటలు ఎక్స్ట్రాడినరీగా ఒక పాటకు మించి ఒక పాట ఉన్నాయి. సో యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి హీరోకి ఒక సెన్సేషనల్ ఎంటర్టైనర్ సీను వైట్ల గారు యాడ్ అయ్యి ఒక ఎక్స్ట్రాడినరీ ఆడియో కూడా యాడ్ అయితే సినిమా ఎలా ఉంటుందో. ఈ సమ్మర్ ఫస్ట్ రిలీజ్ ఇది. ది మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ఆఫ్ ది సమ్మర్ అవుతుంది. కంగ్రాట్స్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ బాద్షా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హరీష్ శంకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న బాబాయ్ టైం పట్టేది. అందరికీ నమస్కారం. ఇది నా బ్యానరు, నా హీరో, నా మ్యూజిక్ డైరెక్టర్, అలాగే నేను పనిచేసిన మా అన్నయ్య, మా వైట్ల గారు. సో డెఫినెట్గా ఇది నా సినిమానే. అందుకే ఇక నేను గెస్ట్గా రాలేదు, హోస్ట్గా వచ్చా. తమన్ నా బ్యానర్, నా ప్రొడ్యూసర్ అన్నాను. మా అన్న గణేష్ గారు యాక్చువల్గా నేను ఎక్కువసేపు మాట్లాడకూడదు, ఎందుకంటే తమన్ పాటల గురించి ఎంత వెయిట్ చేస్తారో ఆడియో ఫంక్షన్లో మా గణేష్ గారి మాటల గురించి కూడా అంతే వెయిట్ చేస్తారు అందరూ. సో ఐ డోంట్ వాంట్ డిసప్పాయింట్ యూ. మిమ్మల్ని ఎవరిని డిసప్పాయింట్ చేయదలుచుకోలేదు. తమన్ ట్రెండీ మ్యూజిక్ ఇచ్చాడు ఈ సినిమాకి. ఒక మాస్ హీరోకి మాస్ పాటలు చేస్తూ కూడా ప్యారలల్గా తనకున్న స్పాన్లో డెఫినెట్గా స్టైలిష్ ట్రెండీ మ్యూజిక్ ఇచ్చాడు. అన్నయ్య ప్రోమోస్, సాంగ్స్ అన్నీ చూసాము. సో డెఫినెట్గా ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుంది అనుకుంటాను. ఎందుకంటే మా గణేష్ అన్న పొద్దున్న లేస్తే బ్లాక్ బాస్టర్ అనే మాట తప్ప ఇంకోటి ఉండదు. అన్న టిఫిన్ చేసావా? ఇప్పుడే బ్లాక్ బాస్టర్ ఇడ్లీ తిన్నా అన్న. అన్న టీ తాగావా? ఇప్పుడే బ్లాక్ బాస్టర్ టీ తాగా అన్న. అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, నా సినిమా జరిగినప్పుడు కూడా ఆయన అంతే కసిగా అలాగే ఉన్నాడు. విపరీతమైన ప్యాషన్ సినిమా అంటే. పొద్దున్న లేస్తే షూటింగ్ అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, ల్యాబ్. డైరెక్టర్గా గబ్బర్ సింగ్ అప్పుడు నేనన్నా ఒక 2 గంటలు ఎక్కువ పడుకుంటాం తప్ప గణేష్ గారు ఆ 2 గంటలు కూడా పడుకోలేదు. సో బ్లాక్ బాస్టర్ తీయాలన్న ఆయన కసి, ఆయన సంకల్పం అంత గట్టిది. అందుకే అలా జరిగింది. ఇది అలాగే జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మరి ఈరోజు మా స్పెషల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ గెస్ట్ మా వినాయక్ గారు. వారి చేతుల మీదుగా కోర్ టీమ్కి షీల్డ్స్ అందించాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా మా ప్రొడ్యూసర్ శ్రీ గణేష్ గారికి, ఆదిత్య మ్యూజిక్ చిత్రం పాటల్ని విడుదల చేసింది. ఆదిత్య మ్యూజిక్ తరపున శ్రీ నిరంజన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆదిత్య మ్యూజిక్ తరపున శ్రీ నిరంజన్ గారు. ఈవెంట్ ఆర్గనైజర్స్ సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ ఫిల్మ్ ప్రమోషన్ బ్యానర్ శ్రేయస్ మీడియా తరపున సురేష్ అండ్ శ్రీనివాస్. మా బాద్షాకి పవర్ఫుల్ డైలాగ్స్ అందించిన రైటర్ శ్రీ గోపీమోహన్. స్టోరీ ఐఎమ్ సారీ and here comes our music director శ్రీ తమన్ గారిని షీల్డ్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాను.
ఆల్ రైట్. అండ్ నెక్స్ట్ షీల్డ్ అందుకోవాల్సిందిగా మా డైరెక్టర్ శ్రీను వైట్ల గారిని కోరుతున్నాను. వినాయక్ గారి చేతుల మీదుగా శ్రీను వైట్ల గారికి ఎక్స్ ప్లాటినం డిస్క్ షీల్డ్ అందజేయాల్సిందిగా కోరుతున్నాం. అండ్ టు ఆ యంగ్ టైగర్ ది బాద్షా, వారికి షీల్డ్ అందజేయాల్సిందిగా వివి వినాయక్ గారిని కోరుతున్నాను. ఎడిటర్ శ్రీ వర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీను వైట్ల గారి ఎంటైర్ టీమ్ ఉన్నారు, వారందరినీ ఒకసారి వేదిక మీదకి వచ్చి అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎడిటర్ వర్మ గారికి షీల్డ్ అందజేయాల్సిందిగా వినాయక్ గారిని కోరుతున్నాను. ఎడిటర్ వర్మ గారు, డైరెక్టర్స్ టీమ్, వినాయక్ గారి చేతుల మీదుగా ఎంటైర్ డైరెక్టర్స్ టీమ్కి ఒకటి. టీం అందరినీ ఒకటి, అందరూ కలిపి ఒక టీం మొత్తం అందరు కలిపి అందుకోండి. కొంతమంది ఇటు రండి. శ్రీ వివి వినాయక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడ వర్షం పడుతుందని అందరూ టెన్షన్ పడుతున్నారు, ఏం పడదు. ఇది ఒక మంచి ప్లెజెంట్గా ఉంది. ఈ సినిమా అంటే ఈ మధ్య ప్లాటినం డిస్క్ ఫంక్షన్ అనేది అసలు జరగట్లేదు. నిజంగా తమన్ చాలా కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడని చెప్పుకోవాలి ఈ సాంగ్స్తో. అద్భుతంగా చాలా పెద్ద హిట్ అయిన ఈ సాంగ్స్. మా గణేష్ పొద్దున్న లేస్తే ఇద్దరం కలిసి ఒకే కాలనీలో ఉంటాం. గణేష్కి ఇది పెద్ద హిట్ అవ్వాలి, తను ఎప్పటి నుంచో కళ్ళగంటున్న సినిమా ఇది పెద్ద హిట్ అవుతుంది ఖచ్చితంగా. అలాగే సీను వైట్ల మేము అసిస్టెంట్ డైరెక్టర్ల దగ్గర నుంచి ట్రావెల్ చేస్తూ వచ్చాం. ఇద్దరం ఈ స్థాయి గురించి ఇలాంటి సినిమాల గురించి తీయాలని మేము కళ్ళగంటూ ఉండేవాళ్ళం. నిజంగా ఆ కాలంలో నిజమైనందుకు భగవంతుడిని మా ఇద్దరి తరఫున నేను భగవంతుడికి థ్యాంక్స్ చెప్తున్నాను. తన ట్రైలర్స్ చూస్తుంటే ఎంత చాలా బాగా తారక్ని చాలా కొత్తగా గెటప్స్ కానివ్వండి, హెయిర్ స్టైల్స్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ చాలా స్టైలిష్గా చేశాడు. చాలా పెద్ద హిట్ అవుతుంది ఈ సినిమా. తనకి దూకుడికి ఎంత పేరు వచ్చింది దానికన్నా ఎక్కువ పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఇక నా యంగ్ టైగర్ ఎన్టీఆర్, నేను తనతో అనేవాడిని అదృష్టి చేస్తున్నప్పుడు, ఇంత క్రితం నీ మీద కథ ఆలోచిస్తుంటే షార్ట్ పెట్టాలన్నా ఒక మాసీగా ఒక కత్తి ఇత్తు ఇలాగేదో ఉండేది. నువ్వు స్లిమ్ అయిపోయిన తర్వాత అసలు ఆ కెమెరా యాంగిల్స్ కూడా అలాగా ఆలోచించలేకపోతున్నావు అన్నాను నేను. నిజంగా ఈరోజు ఇంకా బాడీని ఇంకా చాలా బాగా తయారవడంతో ఇంకా స్టైలిష్గా తీసాడు సీను వైట్ల. తను ఈ సినిమాలో ఒక కొత్తగా ఇప్పుడు వరకు వచ్చిన ఫిలిమ్స్లో అన్ని ఫిలిమ్స్ కంటే వ్యత్యాసంగా తను కనిపిస్తున్నాడు. ఇంకా పెర్ఫార్మెన్స్ గురించి, తన నటన గురించి మనం చెప్పక్కర్లేదు, అసలు ఎరగదీసి ఉంటాడు, ఏమైనా ఎరగదీస్తాడు. తనకి ఎంటైర్ యూనిట్ అందరికీ, గోపిమోహన్ గారికి, కోన వెంకట్కి, అలాగే ఈ సినిమా పనిచేసిన ప్రతి ఒక్కరికి చాలా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. తమన్కి మళ్ళీ కంగ్రాట్స్ చెప్తున్నా. అలాగే హరీష్ శంకర్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అండి. సో హ్యాపీ బర్త్డే టు యూ దే. గోపిమోహన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మరి కథలోని కోణంలో ఒక్క మాట మాట్లాడరా, రాయడమే తప్ప మాట్లాడడం రాదంటున్నారు. సో లెట్ మీ వెల్కమ్ బండ్ల గణేష్ గారు, ఈ చిత్రాన్ని ముందు వెనుక ఉండి రాగుతున్నటువంటి మా ప్రొడ్యూసర్.
అందరికీ నమస్కారం. 1 year నుంచి నా స్పీచ్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారంటే నాకు గర్వంగా ఉంది. ఈ బాద్షా చిత్రాన్ని నేను ఒక సంకల్పంతో, ఒక కసితో, ఒక పట్టుదలతో, ఇది ఫస్ట్ day 1 మొదలుపెట్టిన రోజు ఈ సినిమా బ్లాక్ బాస్టర్ కొట్టాలి, నందమూరి తారక రామారావు గారు రాబోయే 10 ఏళ్ళు నా చిత్రం పేరే చెప్పుకోవాలి, ఈ రోజు నుంచి ఎన్టీ రామారావు గారిని యంగ్ టైగర్ కాదు బాద్షా ఎన్టీఆర్ అని పిలవాలి అనే ఆశతో, సంకల్పంతో, కసితో ఈ చిత్రం నిర్మించాం. ఈ చిత్రానికి రూపకల్పన శిల్పం చెక్కి లాస్ట్ 1 year నుంచి రాత్రి పగలు కష్టపడుతూ ప్రతిరోజు 24 గంటలు ఈ సినిమా కోసం కృషి చేసిన నా అన్న సీను వైట్ల గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సీను వైట్ల గారు లేకపోతే బాద్షా ఊహించుకోవటమే నాకు కష్టంగా ఉంది. ఈ సినిమా ప్రయాణంలో ఎన్నోసార్లు సీను వైట్ల గారు ఏంట్రా బాబు ఈ టార్చర్ అనుకునేవాడిని, ఏది ఫైనలైజ్ చేయడం అనుకుంటూ ఉండేవాడిని. కానీ ఆయన చూపించే రిజల్ట్ చూస్తే సీనన్న నీతో సినిమా చేయకపోతే నా లైఫ్లో చాలా మిస్ అయ్యేవాడిని అని ఫీల్ అవుతున్నాను. అలాగే ఎన్టీఆర్ గారు ఏ రోజు కూడా షూటింగ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఒక్కరోజు కూడా ఒక సూపర్ స్టార్తో నేను పనిచేస్తున్నాను అన్న ఫీలింగ్ కలగకుండా రాత్రి అనక పగలనక ఎప్పుడు ఏం చెప్తే మా కోసం నేను మీ వెనకాల ఉన్నా అంటూ ఈ షూటింగ్ మమ్మల్ని నడిపించారు. ఈ సినిమా వాళ్ళిద్దరూ పట్టుదల వాళ్ళు నడిపించడమే ఈరోజు డెఫినెట్గా ఇది బ్లాక్ బాస్టర్ అయిపోయింది. మీరు చూడటం మాత్రమే బ్యాలెన్స్ ఉంది, ఆల్రెడీ బ్లాక్ బాస్టర్ అయిపోయింది, ఇందులో డౌటే లేదు. అలాగే ఈ చిత్రానికి తమన్ గురించి చెప్పాలి. తమన్ ఇప్పటివరకు దాని కెరీర్లో బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇది నిజంగా ఈ సందర్భంగా తమకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ చిత్రంలో ఇంకో ముఖ్య విషయం, కోనా వెంకట గోపిమోహన్ ఈ సినిమాని ఫస్ట్ డే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ సినిమా కథ రాసి పెట్టండి అని నేను అడిగిన రోజు మీరు ఏం తీసుకుంటారని నేను అడగలేదు, నాకు బ్లాక్ బాస్టర్ ఎట్లా రాసిస్తారు సార్ అని అడిగా. మీకు ఏ కోరిక కావాలో, మీరు కల్లో ఏం వస్తే అది అడగండి, నాకు మాత్రం బ్లాక్ బాస్టర్ రావాలి, రాకపోతే మాత్రం మీకు మామూలుగా ఉండదని చెప్పాను. అదే మాట మీద ఉంటాను. వాళ్ళు అన్నట్టు అద్భుతంగా కథ రాసి ఇచ్చారు, బ్లాక్ బాస్టర్ చేసి ఇచ్చారు. అలాగే ఫైట్ మాస్టర్ విజయన్న, మీకు 100% అవార్డు వస్తుంది. ఫైట్ చూస్తుంటే ఒక ఎన్టీఆర్ హాలీవుడ్ హీరోని చూసినట్టు అనిపిస్తుంటుంది. ఆయన చేసే ఎక్స్ట్రాడినరీ ఫైట్స్, చాలా థ్యాంక్స్ అన్న. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ ఈ సినిమాలో అద్భుతంగా తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. అలాగే ఎడిటర్ వర్మ గారు. అలాగే ఇంకో వ్యక్తి గురించి చెప్పాలి. ఈ చిత్రంలో డ్యాన్స్ మాస్టర్ శేఖర్ 3 సాంగ్స్ చేశారు. తెలుగు ఇండస్ట్రీకి ఇంకో రాబోయే 10 ఏళ్ళు శేఖర్ రూల్ చేస్తాడన్న ఫీలింగ్ ఉంది. ఎన్టీఆర్ సాంగ్ చేస్తుంటే నాకు తెలిసినాక ఒక ఎన్టీఆర్ గారు ఫస్ట్ టైం వరవా ఏం సాంగ్స్ రా, ఎవరైతే నందమూరి తారక రామారావు డ్యాన్సుల కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరైతే నందమూరి తారక రామారావు నటన కోసం ఎదురు చూస్తున్నారో మీ అందరికీ కడుపు నిండా భోజనం పెట్టి అద్భుతంగా మిమ్మల్ని ఆనందంతో వెనక పంపిస్తాం, ధైర్యంగా సగర్వంగా చెప్తున్నా ఈ చిత్రం నిర్మించినందుకు. హీరో గారితో జర్నీ నాకు అంతకుముందు అంత మామూలుగా కలిసేవాడిని. ఈ సినిమాలో ఆయనతో ఎప్పుడు ఒక మాట పడకుండా సినిమా తీయాలని సంకల్పంతోనే మొదలుపెట్టాను. నాకు తెలిసి ఆయన ఎక్కడ హర్ట్ చేయలేదనే ఉన్నాను. ఒకవేళ చేసి ఉంటే నన్ను క్షమించవలసింది కోరుకుంటున్నాను. సీను వైట్ల నా బ్రదర్. సీను వైట్లతో మళ్ళీ 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 సినిమాలు తీస్తూ ఉంటా. సీనన్నకి పని తప్ప ఇంకోటి తెలీదు. పని కోసం ఎవరితోనే గొడవ పెట్టుకుంటాడు. అది రాలేదు ఏంటంటే అది ఆ తప్పు నేను ఎందుకు చేస్తాను, అది వాళ్ళకి తెలియాలి. కానీ నన్ను అడిగితే నేనేం చెప్తాను సార్, డబ్బులు పెట్టమంటే పెడతాను, చేయమని చేస్తాను, అది ఎందుకు రాలేదంటాడు. నేను ఎవరన్నా నన్ను నాకేం తెలుసు. వండర్ఫుల్ జర్నీ అన్న. సినిమా అయిపోతుంటే నిన్ను మిస్ అవుతున్నా అన్న ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ నీతో ఎప్పుడు సినిమా చేస్తానా అని ఆశతో ఎదురు చూస్తూ ఉంటాను. ఈ అవకాశం ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి, నాతో అద్భుతమైన సినిమా డైరెక్ట్ తీసే అవకాశం ఇచ్చిన మా అన్న సీను వైట్ల గారికి, ఎంటైర్ టీమ్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇట్స్ వండర్ఫుల్. మరి ఈ టీమ్ని ముందుకు తీసుకువెళ్ళిన ఘనత మీకే చెందుతుంది, ఇంత కాంబినేషన్ని సెట్ చేసిన ఘనత మీకే చెందుతుంది. అండ్ వీ హ్యావ్ అవర్ హీరో ఆఫ్ ద డే తమన్ గారు. లెట్స్ ఎంజాయ్ ద మూమెంట్. హెక్స్ ప్లాటినం డిస్క్ అందించారు. యా ఆఫ్ కోర్స్, టు టాక్ ఫర్ వన్స్, నాట్ టు సింగ్, జస్ట్ టు టాక్. అందరికీ నమస్కారం. ఆఫ్టర్ బృందావనం సెకండ్ ఫిల్మ్ విత్ ఎన్టీఆర్ గారు, సో ఫీలింగ్ సో గ్రేట్. ఇది ఒక మ్యూజిషియన్స్కి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక ప్రోగ్రామింగ్ కానీ ఒక వర్క్ ఒక డ్యాన్స్ సో అన్నీ 200% సాటిస్ఫై అయ్యే ఒక కంపోజర్గా ఈరోజు ఐఎమ్ సో హ్యాపీ
with the sing all the songs in the film. And the second film with Seenu Etla garu, and after Dugdu, and Ganesh Garto after Anjaneyulu, my second film. So I'm so happy to be part of this film, and I thank for the greatest opportunity. Thank you so much. వెరీ షార్ట్ అండ్ స్వీట్ తమన్ గారు. శ్రీను వైట్ల గారి మాకంటే ఎంటర్టైన్మెంట్ అని మాకు తెలుసు, కానీ బాద్షా విత్ ద వెరీ లుక్స్ లైక్ అన్ యాక్షన్ ఫిల్మ్, కానీ అది కేవలం ఆన్ ది ఫేస్ మాత్రమే. కానీ సినిమాకి అడుగు పెడితే సినిమా థియేటర్లో మీకు పండేది కేవలం ఎంటర్టైన్మెంట్ పంట మాత్రమే. మరి అలాంటి మాకు ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసిన మా డైరెక్టర్ శ్రీను వైట్ల గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. మా గణేష్ మాట్లాడిన తర్వాత ఇంక మాట్లాడడానికి ఎవరు మాట్లాడడానికి ఏముండదు, ఇక్కడ నిలబడదు ఇక. అందరూ ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. బాద్షా అనే సినిమా నేను దూకుడు తర్వాత చేస్తాను. గణేష్ మన సినిమా అంటే దూకుడు ముందే నేను కమిట్ అయ్యాను. గణేష్ గురించి ఒక మాట చెప్పాలి. గణేష్ యాక్చువల్గా ఈ సినిమా చేయడానికి రీజను, గణేష్ వచ్చి నేను ఎప్పుడు గణేష్తో అంటే ఆర్టిస్ట్గా తను ఉండేవాడు, చాలా స్ట్రగుల్ అయ్యేవాడు ఆర్టిస్ట్గా. నేను అప్పుడు ఒక డైరెక్టర్గా ఉండేవాడిని. నన్ను చాలాసార్లు ఒక వేషం పాప నేను చెప్పకూడదు, చేయాలన్నయ్య అనేవాడు. నేను ఎప్పుడు ఇవ్వలేకపోయాను, ఎప్పుడు చాలా గిల్ట్ ఫీల్ అవుతుండేవాడిని. అలాంటి సిచ్యువేషన్లో ఒకసారి గణేష్ని నాకు ఏదో పర్సనల్గా ఒక పని అడిగితే నెక్స్ట్ మినిట్ ఇంకేం ఆలోచించకుండా అతనికి నేనేం చేయలేదు, ఇమీడియట్గా చేసి పెట్టాడు. అప్పుడు అనుకున్నాను ఇతనితో సినిమా చేయాలని. ఆ నెక్స్ట్ డే వచ్చి అన్న సినిమా చేద్దాం అన్నాడు. ఇమీడియట్గా ఓకే అన్నాను. ఓకే అన్న అంటే తన పాజిటివ్ యాటిట్యూడ్తో మనుషులు గెలుచుకుంటాడు. సో గణేష్ గురించి తర్వాత మాట్లాడతాను. ఇక సినిమా గురించి మాట్లాడాలంటే తను ఏంటంటే అందరూ చెప్పినట్టే బ్లాక్ బస్టర్ అంటానే ఉంటాడు. బ్లాక్ బస్టర్ తీయాలంటే అనేవాడు. బ్లాక్ బస్టర్ తీయాలంటే ముందు దానికి చాలా మంచి స్ట్రాంగ్ స్టోరీ కావాలి, అది చేద్దాం, అది వచ్చిన తర్వాత నీకు చెప్పగలుగుతాను బ్లాక్ బస్టర్ అవుతుందా లేదా అనే ఇదిలో చాలా లైన్స్ అనుకోవటం, తారక్ కూడా నేను చెప్పడం, తను కొన్ని బాగున్నాయి అంటూ ఇవన్నీ జరిగినాయి. కానీ ఎక్కడో నాకు అంటే తను గణేష్ అడిగే విధానంలో ఒక బ్లాక్ బస్టర్ అంటే ఆ సౌండ్కి మ్యాచ్ అవ్వదని అనిపించి అప్పుడు మళ్ళీ నేను గోపిమోహన్తో మాట్లాడి ఆ తర్వాత అలాగే కోన వెంకట్ అందరం కలిసి చాలా రోజులు స్ట్రగుల్ అయిన తర్వాత ఈ బాద్షా అనే కథ వచ్చింది. దీన్ని ఏదో ఒక 1 monthలోనో 2 monthలోనో స్టోరీ కంప్లీట్ చేసేసి షూటింగ్ అలా రాలా. మేము ప్రతిరోజు చివరి వరకు చేస్తూనే ఉన్నాం ఆ కథ గురించి, ఎక్కడ తప్పు జరగకూడదు, బాగా రావాలని. దానంతటికీ మోటివేషన్ గణేష్. నిజంగా ఎన్నిసార్లు అసలు రోజు పొద్దున్న లేచిన కానీ నిజంగా హరీష్ చెప్పింది ఎగ్జాజరేషన్ కాదు, ప్రతి క్షణం చెప్తూనే ఉంటాడు బ్లాక్ బస్టర్ మనకు టెన్షన్ వస్తూ ఉంటుంది. సో అలా అతను మమ్మల్ని మోటివేట్ చేశాడు. ఇంకా తారక్ గురించి చెప్పాలంటే ఫస్ట్ టైం అంటే నేను వయసులో తారక్ నాకంటే చాలా చిన్నవాడైనా కూడా నాకంటే సీనియర్. అంటే తను చేసిన ఫిలిమ్స్ 21 ఫిలిమ్స్ చేశాడు. ఇది 21వ సినిమా. నేను తనకంటే తక్కువ సినిమాలు చేశాను. తన సంస్కారం అంటే అన్ని సినిమాలు చేసిన హీరో అయ్యింది, పెద్ద స్టార్ అయ్యింది, మాకంటే ముందే చాలా పెద్ద స్టార్డమ్ చూసి కూడా ఈరోజు బాద్షా అనే సినిమాని ఎలా తీయగలిగానంటే దానికి కారణం 100% తారక్. ఎందుకంటే నేను ఎలా చేయను, ఇలా వేసుకోను అంటే నేనేం చేయలేను, ఏదో ఒక రకంగా తీస్తాను సినిమా. కానీ నాకేం కావాలో అది చేశాడు, నాకు ఎలా కావాలో అలా చేశాడు, 100% కోఆపరేట్ చేశాడు. కాబట్టి ఈ సినిమా తీయగలను. థ్యాంక్ యూ తారక్. ఈ బాద్షా అనే ప్రాజెక్ట్ ఇలా రావడానికి ముఖ్య కారకుడు తారక్. తను అలా కోఆపరేట్ చేసి ఉండకపోతే ఈ సినిమా ఇలా వచ్చిండేది కాదు. చాలా కష్టపడ్డాడు, చాలా కష్టపెట్టాను కూడా. ఇదంతా కూడా నీ ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయడం కోసం మాత్రమే. అంటే నేను ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి నేను ఎలాంటి సినిమా తీస్తాం, ఏ కథ తీస్తాం అని ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ నన్ను అడిగేవారు కాదు. ఒక వార్నింగ్ లాగా నాకు ఒకటే చెప్పేవారు, డాన్సులు అనేవారు. అప్పుడు నాకు అర్థమైంది ఎందుకు ఇంత అడుగుతున్నారంటే తారక్ అంత వండర్ఫుల్ డాన్సర్. అంటే ఈ మధ్యకాలంలో తను సరిగ్గా కుదరకో ఏంటో సరిగ్గా కొంచెం అంత చేయలేదు అని అన్నప్పుడు అందరూ ఫ్యాన్స్ అదే అడుగుతూ ఉండేవారు. అప్పుడు నేను అనుకున్నాను చాలా కేర్ తీసుకోవాలి సాంగ్స్ విషయంలో అని అనుకున్నప్పుడు శేఖర్ అనే మాస్టర్తో ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేశాను. సాంగ్ తనతో చేయించి నేను చూసి ముందు అసలు మూమెంట్స్ అన్ని ఓకే చేసుకున్న తర్వాత ఒక మూమెంట్ చూస్తే తారక్తో అన్నాను. మా శేఖర్ కూడా తారక్తో ఎప్పుడు పని చేయలేదు. తను అన్నాడు ఇది రిహార్స్ చేస్తే బాగుంటుంది సార్ ఆయన అని అన్నాడు. అప్పుడు నేను తారక్ దగ్గరికి వెళ్తే అలాగే అన్న కాదు అని అన్నాడు కదా, ఇది అలాగే చేద్దాం అన్నాడు. కానీ చేయలే, చివరి వరకు చేయలే. నాకు టెన్షన్, స్టార్ట్ చేస్తున్నాం ఎలా చేస్తాడు మూమెంట్ అని అనుకుంటే అన్బిలీవబుల్, అసలు నేను షాక్ అయిపోయాను. అప్పుడు రాజమౌళి గారు యమదొంగలో పెద్ద ఎన్టీఆర్ గారితో ఒక డైలాగ్ చెప్పించారు. ఆయన క్యారెక్టర్ని సీజీలో చేసి ఒక డైలాగ్ చెప్పించారు, నాట్యం నీకు దేవుడిచ్చిన వరం అని. నిజం అని అనుకున్నాను, అది నిజమే అని అప్పుడు తెలుసుకున్నాను ప్రత్యక్షంగా.
అంటే తను అన్బిలీవబుల్, నేను ఎప్పుడు చూడలేదు అలాగంటే అలా ఫట్ను పిక్ చేసి నేను శేఖర్ని అడిగాను ఏంటిదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది సార్ అన్నాడు శేఖర్. అంత మంచి డాన్సర్ తను మోటివేట్ చేయాలి, తను కెలిగితే ఏమైనా చేసేస్తాడు. అవన్నీ ప్రతి సాంగ్లోనూ అంటే ఈ సినిమాలో సాంగ్స్ ఎలా చెప్పాలి, నేను మాసిగా చెప్పాలంటే ఎరగదీసాడు అన్నట్టు అంటారు కదా. మ్యాక్సిమం అంటే ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి మించి ఈ సినిమాలో డ్యాన్సులు ఉంటాయి, అంత బాగా చేశాడు. ఇంకా నా టెక్నీషియన్స్ గోపిమోహన్, కోన వెంకట్ వీళ్ళందరూ కూడా నాతో పాటు సంవత్సరం పాటు కష్టపడి పనిచేశారు. అలాగే కెమెరామ్యాన్ గుహన్, నాకు చాలా ఇష్టమైన కెమెరామెన్ తను అంటే ఈ సినిమాని ఇంత స్పాన్ ఉన్న సినిమాని ఈ టైంలో ఉన్న నేను ఫినిష్ చేయగలిగానంటే కారణం గుహన్. తను చాలా కోఆపరేట్ చేశాడు, చాలా బాగా వర్క్ చేశాడు, ఫెంటాస్టిక్ ఫోటోగ్రఫీ. అలాగే తమన్ లాస్ట్ March 6th నాకు గుర్తు డైమండ్ గర్ల్ అనే ట్యూన్ ఇచ్చాడు. లాస్ట్ మళ్ళీ రంగోలీ సాంగ్ ఓకే అయ్యేటప్పటికి March 6th ఓకే అయింది మనం. అంటే 1 year ఈ 6 పాటల కోసం చాలా కష్టపడ్డా. అంటే నాకు సింపుల్ చెప్పడం ఇది కాదు ఇంకోటి అని, నాకు సింపుల్ నేను చెప్పడం ఇది అంతా కూడా తమన్ కష్టం. అంటే ఎక్కడ తను విసుక్కోకుండా ఇన్ని అడుగుతున్నారేంటి అన్ని అడుగుతున్నారని అనుకోకుండా అన్ని ట్యూన్లు ఇచ్చి అంత బాగా మ్యూజిక్ రావడానికి కారణం 100% తమన్. థ్యాంక్ యూ తమన్. అలాగే లిరిసిస్ట్ రామజోగి శాస్త్రి గారు నాకు ఎప్పుడు అన్ని సినిమాలకి ఆయన చేస్తుంటారు. అలాగే ఈ సినిమాలో ఎక్కువ పాటలు ఆయన రాశారు. అలాగే విశ్వ దూకుడులో ఉన్న టైటిల్ సాంగ్ రాశాడు, అగైన్ మళ్ళీ ఇందులో భాషలో రాశాడు. కృష్ణ చైతన్య గారు డైమండ్ గర్ల్ సాంగ్ చాలా బాగా రాశారు. అలాగే సైరో సాంగ్ అలాగే ఇద్దరు కలిసి రాశారు. అది భాస్కర్ భట్ గారు ఐటమ్ సాంగ్ రాశారు. అందరూ చాలా కష్టపడి ఇష్టపడి ఈ సినిమాకి పనిచేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నా ఎడిటర్ వర్మ, తను చాలా ఏజ్లో చాలా చిన్నాడు, బట్ ఏంటంటే వాడికి సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియదు. సినిమా 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 అంటూనే ఆడు అక్కడే పడుకుంటాడు. చాలా కష్టపడి సినిమాకి చాలా వండర్ఫుల్గా ఎడిట్ చేశాడు ఈ సినిమాని. అలాగే ఆ డైరెక్టర్ ప్రకాష్, చాలా ప్రకాష్ అంటే నాకు ఎందుకు అంత ఇష్టం అంటే తను ఎప్పుడు ఏం అడిగినా ఏ టైంలో అడిగినా నో అనే మాట చెప్పడు, అలాగే సార్ అంటాడు. నా టెన్షన్ తను తీసుకుంటాడు ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో కూడా. థ్యాంక్ యూ ప్రకాష్. అలాగే విజయ్, ఒక నిజం చెప్పాలంటే విజయ్ ఒక స్టూడెంట్ లాగా పనిచేసాడు. అంత సీనియర్ ఫైట్ మాస్టర్ అయింది, అతను వండర్ఫుల్ ఫైట్ మాస్టర్ అయింది కూడా. ఈ సినిమా అదిరిపోవాలి విజయ్, మనం ఏదో సీనియర్స్ లాగా బిహేవ్ చేయొద్దు, సినిమాకి కష్టపడి పని చేద్దాం, దీనికి అలా చేద్దాం అనే రెఫరెన్స్ లేదు. ఒక స్టూడెంట్ లాగా పొద్దున్న వచ్చి ఆఫీస్లో కూర్చుని అలా చేసి ఆ సినిమాని మన ఫైట్స్ యాక్షన్ ఫెంటాస్టిక్ వచ్చిందని థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మా గురువు గారు చలసన్ రామారావు గారు కో డైరెక్టర్గా పనిచేశారు. ఆయన నేను పెట్టే టెన్షన్కి ఆయన నాకు భయం వేసేది ఒక్కోసారి. ఆయన పాప ఈ వయసులో ఎంత ఎక్కువ టెన్షన్ పెడతానని ఇంతమంది ఆర్టిస్టులను హ్యాండిల్ చేయడం థ్యాంక్ యూ రామారావు గారు. అలాగే మా సూర్య, సురేష్, సుభాష్, ప్రణీత్ ఇలా అందరు అసిస్టెంట్స్ అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు. హర్ష అందరూ కూడా, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నేను ఎవరినైనా మర్చిపోయి ఉంటే సారీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇక ఇంకొక మాట గణేష్ గురించి చెప్పాలి. గణేష్ నాతో అన్నాడు మళ్ళీ మళ్ళీ సినిమాలు తీస్తాను. నేను ఇప్పుడు చెప్తున్నాను గణేష్తో మళ్ళీ సినిమాలు చేస్తాను. నేను నిజంగా ఈ సినిమా అయిపోతుంటే లాస్ట్ ఎడిటింగ్ రూమ్లో నా పని అయిపోయి ఇందాక ఆ లాస్ట్ ఇయర్లో ఏదో కరెక్షన్ ఉంటే చేసి వచ్చినప్పుడు ఒక మిస్సింగ్ ఫీలింగ్ వచ్చింది గణేష్. తప్పకుండా త్వరలో మళ్ళీ సినిమా చేస్తాం. లవ్ యూ తారక్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీనివైట్ల గారు. ఆల్ ది బెస్ట్. బాద్షా ఇస్ రెడీ టు స్ట్రైక్. April 5th ఎండ మండే ముందే రికార్డుల కలెక్షన్ల వర్షం కురిపించడానికి యంగ్ టైగర్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ వెల్కమ్ యంగ్ టైగర్ బాద్షా. పాత్రికేయ మిత్రులందరికీ, అలాగే ఇక్కడికి విచ్చేసిన బాద్షా టీంకి, తెలుగు చలనచిత్ర సీమలో నుంచి విచ్చేసినటువంటి దర్శకులకి, ప్రొడ్యూసర్లకి అందరికీ ముందుగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎక్కడ మొదలు పెట్టాలో కూడా తెలియట్లేదు. కొన్ని అనుభూతులు మనం కొన్ని ఎక్స్పీరియన్సెస్ మనం మర్చిపోతూ ఉంటాం. మొట్టమొదటిసారి అంటే నేను ఎప్పుడు చెబుతుంటాను, గారెలు చికెన్ పులుసు అంటే చాలా ఇష్టం నాకు అని. మా అమ్మ మొట్టమొదటిసారి గారెలు చికెన్ పులుసు పెట్టినప్పుడు ఆ టేస్ట్ ఎలా ఉంటుందో మర్చిపోయాను. ఫస్ట్ టైం లైఫ్లో ఆస్వాదించినప్పుడు ఎలా ఉంటుందో మర్చిపోయాను. అలాగే మొట్టమొదటిసారి మన జీవితంలో మొట్టమొదటిసారి ఒక మిత్రుడిని కలిసినప్పుడు ఆ అనుభూతి ఎలా ఉంటుంది, మొట్టమొదటిసారి టీవీ చూసినప్పుడు అనుభూతి ఎలా ఉంటుంది, ఇలాంటి కొన్ని అనుభూతులు మనం కాలక్రమేణా మనం వెళ్తూ కొన్ని రెగ్యులర్గా అలవాటైపోయి
మొట్టమొదటిసారి సక్సెస్ని టేస్ట్ చేసినప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యానో కూడా మర్చిపోయాను. కానీ బాద్షా అనే సినిమా మళ్ళీ అవన్నీ గుర్తు చేసింది. అంటే ఒక నటుడుగా 2000 సంవత్సరంలో నేను ఇండస్ట్రీకి అడుగు పెట్టడం జరిగింది. ఈ నవంబర్ 6తోనూ 16తోనూ 13 సంవత్సరాలు పూర్తవుద్ది ఇండస్ట్రీకి వచ్చి. ఈ 13 సంవత్సరాల జర్నీని నాకు గుర్తు చేశారు దర్శకులు సీను వైట్ల గారు. నన్ను తీర్చిదిద్దినటువంటి నా దర్శకుడు సీనన్నకి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ అ లాట్ సీనన్న. గణేష్ని నేను పెద్ద నటుడిగా ఎప్పుడు నాకు పెద్ద ఇంట్రాక్షన్ లేదండి. కాకపోతే ఆంధ్రవాళ అనే సినిమా తీసినప్పుడు మాత్రం బ్రీఫ్గా అక్కడ ఇక్కడ కలిశాను గణేష్ని. ఎందుకంటే ఆ సినిమా తను కూడా నటించాడు కాబట్టి. ఏ రోజు కూడా ఇంత షార్ట్ స్పాన్లో అగ్ర నిర్మాతల జాబితాలోకి చేరుతాడని మాత్రం నేను ఎప్పుడు ఊహించలేదు. అతను అసలు నిర్మాత అవుతాడని కూడా నేను ఎప్పుడు ఊహించలేదు. ఎందుకంటే అతనితో ఇంట్రాక్షన్ లెవెల్స్ చాలా తక్కువ ఉండింది నాకు. కానీ ఇక్కడ కూడా అదేనండి, మనం ప్రతిసారి ఒకటి అనుకుంటూ ఉంటే అది జరిగి తీరుద్దంటాం. మనం పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటే ప్రతి విషయం గురించి లేదు బాగుండాలి, లేదా నేను చేసే పని బాగుండాలి అని ఒక 100 సార్లు అనుకుంటే పైన తదాస్తు దేవతలు ఉంటారంటారు. కాబట్టి గణేష్ నాకు తెలిసి 1,00,000 సార్లు ఇది బ్లాక్ బస్టర్ అని అంటూ ఉంటారు. కాబట్టి తదాస్తు దేవతలు అతనికి దీవించి అతనికి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ వచ్చేలాగే తీరుతుంది అని మాత్రం చెప్పగలుగుతున్నాను. ఎంతో కష్టపడ్డాడండి ఒక నిర్మాతగా. అంటే నిర్మాత కష్టపడ్డాడంటే మామూలుగా డబ్బులు ఖర్చు పెట్టడం కూడా కష్టపడ్డం ఉంటుంది అని. కాకపోతే ఎంత స్పాన్ ఉండే సినిమా తీయడానికి నిజంగా దమ్ము ఉండాలండి, గుండెలో ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం గణేష్కి నేను ట్రయల్ చేసిన ఇంతమందిలో నేను నిజంగా ముమ్మూర్తిగా గణేష్లో చాలా వరకు చూశాను. తనకి ఉండే దమ్ము కానివ్వండి, ఒక సినిమా తీయడానికి తనకుండే విజన్ కానివ్వండి. నేను ఫస్ట్ టైం నేను ఒక వ్యక్తిలో ఎంత ఎక్కువ మోతాదులో చూడడం జరుగుతుంది. తల్లిదండ్రులంటే విపరీతమైన గౌరవం, విపరీతమైన బాధ్యత. అందుకే కావాలి అతను కూడా సక్సెస్ అనేది అతన్ని కూడా వరిస్తుంది. ఎల్లప్పుడూ గణేష్ ఇలాగే ఉండాలని, బాధ్యత రహితంగా వ్యవహరించకుండా బాధ్యతతో సినిమాలు తీయాలని, బ్లాక్ బస్టర్ సినిమాలు తీయాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను. అలాగే తమన్ ఎన్నో అంటే మణిశర్మ గారి దగ్గర నా సినిమాకి మ్యూజిక్ సెట్టింగ్స్కి వెళ్ళినప్పుడల్లా సమన్ని కీబోర్డ్ అక్కడ పెట్టుకొని చూస్తూ ఉండేవాడిని. బృందావనం సినిమాకి నేను ఆ రోజు ఆడియో ఫంక్షన్లో చెప్పాను. బృందావనం ఆడియో అప్పుడు వంశీ ఒకసారి వచ్చి అంటే నాకు తను ఎప్పుడైతే కిక్ అనే సినిమాకి మ్యూజిక్ అందించాడో, అసలు నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అండి. సో ఎప్పుడైతే ఆల్బమ్ వినడం జరిగిందో అసలు ఇంకా ఆల్బమ్ నాతో పాటు నా కార్లో కానివ్వండి, నా బెడ్రూమ్లో కానివ్వండి, నా హోమ్ థియేటర్లో కానివ్వండి ట్రావెల్ అవుతా ఉండండి. సో అంత తెగ నచ్చేసాడు అనమాట నాకు. సో ఎప్పుడైతే వంశీ వచ్చి మొట్టమొదటిసారి 5 ట్యూన్లు అనుకుంటాను, 3 ట్యూన్లు ఉండే సీడీని తీసుకొచ్చి DVD ప్లేయర్లు పెట్టి వెళ్ళగానే అన్నాను తమ్మనే వంశీ దీనికి మ్యూజిక్ డైరెక్టర్ నేను అనుకునేది. అనగానే వంశీ అన్న మీరు పర్మిషన్ ఇస్తే పెట్టేసుకున్నాను. పర్మిషన్ లేదు, ఏమీ లేదు, తమ్మనే నా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అనడం జరిగింది. ఎంతో బ్రహ్మాండంగా, ఎంతో ఫెంటాస్టిక్గా తన బృందావనంకి మ్యూజిక్ చేయడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి తమ్మన్ గురించి నేను మాట్లాడడం కంటే మీరందరూ కూడా విన్నారు. తన సక్సెస్ రేట్ ఎలా వెళ్ళిందో, తను చేసే మ్యూజిక్ ఎలా వెళ్ళిందో. తను కూడా ఏదో ఇది జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రొడక్షన్ సినిమా, చాలా జాగ్రత్తగా మ్యూజిక్ చేయాలి, చాలా జాగ్రత్తగా జూనియర్ ఎన్టీఆర్ డాన్సులు బాగా చేయాలంటే నేను మ్యూజిక్ రిథమ్ బాగా తనకి డాన్స్ చేసే స్పేస్ని కలిగించాలనేది మైండ్లో పెట్టుకొని తను ఈరోజు మ్యూజిక్ చేయడం జరిగింది. ఈరోజు మరి బాద్షా మ్యూజిక్ రాష్ట్రం అంతటా ఎంతటి పెద్ద సక్సెస్ అయిందో మీ అందరికీ తెలుసు. సో ఇంత గొప్ప ఆడియోని మాకు అందించినందుకు రేపు పొద్దున బాద్షా సినిమాకి బ్రహ్మాండమైనటువంటి ఆర్ఆర్ని అందించబోతున్న తమ్మన్కి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ సినిమాలో పనిచేసినటువంటి ప్రతి టెక్నీషియన్కి అందరూ ఇక్కడే ఉన్నారు. మా విజయ్ మాస్టర్ ఇక్కడే ఉన్నారు, ప్రకాష్ ఇక్కడే ఉన్నారు, వర్మ గారు ఇక్కడే ఉన్నారు, అలాగే అసోసియేట్ డైరెక్టర్స్ ఉన్నారు, శేఖర్ అక్కడే ఉన్నాడు. అందరికీ ఇంకోసారి నన్ను జాగ్రత్తగా ఈ సినిమాలో నా ప్రతి మూవ్ని, నా ప్రతి కదలికని సీను వైట్ల గారితో పాటు మీరు కూడా బాధ్యతగా గమనించి
బాద్షాలో రేపు పొద్దున ప్రతి అటు డాన్స్లు అవ్వచ్చు, ఇటు ఫైట్లు అవ్వచ్చు, అటు సెట్లు అవ్వచ్చు, ప్రతి విషయాన్ని దగ్గరుండి మీరు అందరూ బాధ్యతగా తీసుకొని ఒక సూపర్ డూపర్ హిట్ని, ఒక బంపర్ హిట్ని నాకు అందించబోతున్నందుకు ముందుగా అందరినీ పేరు పేరున అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమాకి కథను అందించినటువంటి కోన వెంకట్కి, గోపి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వెరీ స్వీట్ ఆఫ్ యూ అండి. అది ఆయన సంస్కారం, ఎవరిని వదలరు, ఎవరిని మర్చిపోరు. సో బాద్షాని కూడా ప్రేక్షకులు ఎప్పటికీ గుండెల్లో దాచుకుంటారని, ఈ బాద్షా అందించే ఘన విజయం తెలుగు సినిమా ఇండస్ట్రీకి సరికొత్త రికార్డులని క్రియేట్ చేస్తుందని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ లక్ బాద్షా. లెట్ బాద్షా స్ట్రైక్. లెట్ బాద్షా క్రియేట్ రికార్డ్స్. ఆల్ ద బెస్ట్ టు యూ.